ఒక యువకుడు తన బాల్కనీలో బార్బిక్యూ తింటూ ఉండగా ఒక నక్షత్రం ఆకాశంలో చాలా వేగంగా వెళ్ళింది. అతను తొందరగా ఒక కోరిక కోరుకున్నాడు. నేను ధనవంతుడు కావాలని మరియు చాలా మంది భార్యలు మరియు ఉంపుడు గత్తెలతో కలిగి ఉండాలని కోరుకున్నాడు. సడన్ గా అప్పుడే ఇతను మాయమై వేరే ప్రదేశానికి వెళ్లిపోయాడు. హైసంగ్ కి ఏం అర్థం కావడం లేదు. అప్పుడే ఇతను చూస్తాడు ఒక స్త్రీ స్నానం చేసి వస్త్రాలు మార్చుకుంటూ ఉండడం. ఇతను ఇది చూసి చాలా భయపడిపోతాడు. హైసంగ్ ఇలా అనుకుంటాడు, నేను ఫుల్ గా తాగడం వల్ల నేను ఒక ఏదో అందమైన కలని కంటున్నానేమో అని. దీంతో ఇతను తన చేతిలో ఉన్న ఆహార పదార్థాలని పక్కకు పెట్టి ఆ స్త్రీని పలకరించడానికి ముందుకు వెళ్ళాడు. సడన్ గా అప్పుడే పని మనిషి లోపలికి వస్తుంది. ఇది చూసి ఇతను టేబుల్ పక్కకు వెళ్లి దాక్కుంటాడు. పని మనిషికి ఇక్కడ ఏదో కనిపిస్తూ ఉండడంతో చూడడానికి ముందుకు రాగా సడన్ గా అప్పుడే ఇతను మాయమై ఇతని టైం కి వెళ్లిపోయాడు. పని మనిషి ఇది చూస్తుంది. టేబుల్ పైన బార్బిక్యూ ఇంకా డ్రింక్ ఉండడం. ఈమె యువరాణితో ఇలా అడుగుతుంది, ఇవి ఎక్కడి నుంచి వచ్చాయని. యువరాణి అయోమయంగా చూస్తుంది. రాజ వంటవాడు వాటిని తీసుకుని వచ్చి ఉంటాడని మరియు ఆమె వాటిని చూడలేదని చెప్తుంది. యువరాణి చూస్తుంది, దీని వాసన చాలా మంచిగా ఉండడం. ఇంకా దానిని కొంచెం తిని చూస్తుంది. యువరాణి తన జీవితంలో ఇంతవరకు ఇంత రుచికరమైన ఆహార పదార్థాన్ని ఎప్పుడు తినలేదు. ఇంకా ఆ డ్రింక్ ని కూడా తాగుతుంది. హైసంగ్ చూస్తే ఇతను ఇక్కడ తన సమయానికి వచ్చి ఉంటాడు. ఇతనికి అయోమయంగా ఉంటుంది, అసలు ఇక్కడ ఏం జరుగుతోందని. సడన్ గా అప్పుడే ఇతని ముందర ఒక స్క్రీన్ కనిపిస్తుంది. దాంట్లో ఇలా ఉంటుంది, నీకు రెండు ప్రపంచాల మధ్య ప్రయాణించే శక్తి నీకు వచ్చింది. దీని తర్వాత ఇతను మళ్ళీ తన శక్తిని ఉపయోగించి ఆ సమయానికి వెళ్తాడు. హైసంగ్ యువరాణి కోసం వెతుకుతూ ఉంటాడు. సడన్ గా అప్పుడే యువరాణి ఇతని మొగం పైన నీళ్లు కొట్టి అతని వైపు ఖడ్గాన్ని చూపిస్తుంది. హైసంగ్ ఇది చూసి చాలా భయపడిపోతాడు. ఇంకా ఇతను యువరాణితో ఇలా చెప్తాడు, యువరాణి, నేనేమి హంతకుడిని కాదు, నా దగ్గర చాలా శక్తులున్నాయి, నేను మీకోసం ఏదైనా చేస్తాను అని చెప్పి సడన్ గా అప్పుడే హైసంగ్ మాయమై ఈమె కోసం రుచికరమైన స్నాక్స్ ని తీసుకొనొస్తాడు. యువరాణి ముందు ఇతను తెచ్చిన స్నాక్స్ ని తినడానికి భయపడుతుంది, ఎందుకంటే దాంట్లో విషం కలిపి ఉంటారని. దీంతో హైసంగ్ ముందు దానిని తిని తర్వాత యువరానికి ఇస్తాడు. యువరాణి దానిని తిన్న వెంటనే షాక్ అయిపోతుంది, వారెవా, ఇది చాలా టేస్టీగా ఉంది అని.